హలో బడీస్ వచ్చేసాం. వెల్కమ్ టు మై ఇండియా అమ్మాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 లోకి వెళ్ళిపోదామా? మన అగ్ని పరీక్షలో హీట్ ఇంకాస్త ఎక్కువైంది. మొన్నటి వరకు ఒకటే ఎల్లో కార్డ్ ఇచ్చే జడ్జెస్ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం 2 ఎల్లో కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎల్లో కార్డ్స్ పెరగడంతో ఎలిమినేషన్ టెన్షన్ మరోవైపు అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పూర్తవడానికి ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు అడుగు పెడతారన్న టెన్షన్ మరోవైపు. ఈ రెండింటి మధ్య ఇవాల్టి అగ్ని పరీక్ష ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఇవాల్టి ఎపిసోడ్ లో అభిజిత్ గారు ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్న 5 మెంబర్స్ కి అయితే 1 టైం ఆఫర్ ఇచ్చేశారు. అదేంటంటే ఇవాళ జరగబోయే టాస్కుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ గనక అభిజిత్ గారికి నచ్చినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో కార్డ్ తాను రిటర్న్ తీసుకుంటానని మోటివేట్ అయితే చేశారు. ఇవాల్టి అగ్ని పరీక్ష మినీ పరీక్ష మెయిన్ పరీక్షతో కాకుండా సర్ప్రైజ్ తో మొదలు పెడుతున్నారు. మరి ఆ సర్ప్రైజ్ ఎవరికంటే మన ఎంటర్టైనర్ నవదీప్ గారికి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే డైరెక్టర్ తేజ గారు వచ్చి నవదీప్ గారికి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక టాస్క్ లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ లో ఫామ్ అయిన 7 జంటల్లో ఎవరికైతే నాకు నా జంట నచ్చలేదు, నేను ఈ జంటతో కంటిన్యూ అవ్వలేను, ఐ వాంట్ టు చేంజ్ మై టీమ్మేట్ అనుకున్నవారు ఇప్పుడు తమ జంటను చేంజ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. టీమ్మేట్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంది ఎవరెవరంటే ప్రియా గారు, హరీష్ గారు, ఇంకా శ్రీజ గారు. కల్కి గారు సింగిల్ గా మిగిలిపోయారు కాబట్టి ఈ టాస్క్ లో కల్కి గారు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పుడు జరగబోయే పరీక్ష ఏంటంటే స్టేజ్ మీద ఒక కట్టర్ని అయితే పెట్టారు. వీళ్ళలో నుండి ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ కట్టర్ని అందుకుంటారో వాళ్ళు వాళ్ళ టీమ్మేట్ తో కట్ అయి కొత్త పార్ట్నర్ తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎవరిని తన పార్ట్నర్ గా తీసుకోవాలి అనేది కట్టర్ని ముందుగా అందుకున్న వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంటుంది. అవతలి పర్సన్ కి ఛాన్స్ మాత్రం లేదు. ఫస్ట్ రౌండ్ లో అయితే కట్టర్ని అందుకుంది శ్రీజ గారు, తాను సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్ కల్కి గారు. సో ఇప్పుడు కల్కి గారు, శ్రీజ గారు ఒక టీం అయ్యారు. నెక్స్ట్ రౌండ్ లో కట్టర్ని ముందుగా అందుకుంది షాకిబ్ గారు. షాకిబ్ గారు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్ వచ్చేసి ప్రియా గారిని. థర్డ్ రౌండ్ లో కట్టర్ని ముందుగా అందుకుంది శ్వేత గారు. శ్వేత గారు పిక్ చేసుకున్న ప్లేయర్ వచ్చేసి హరీష్ గారిని. కేవలం శ్రీజ గారి టీంలో మాత్రమే చేంజెస్ జరిగాయి. ఇక మిగిలింది శ్రేయ మాత్రమే. ఇక ఇప్పుడు మెయిన్ పరీక్షలోకి వెళ్లే టైం అయితే వచ్చేసింది. మెయిన్ పరీక్ష ఏంటంటే స్టేజ్ మీద కొన్ని రకరకాల మూటలను అయితే పెట్టారు. అందులో ఒక్కో మూట ఒక్కో కలర్ అయి ఉండొచ్చు, ఒక్కో బరువు అయి ఉండొచ్చు. రాబోతున్న ప్రక్రియకి ఈ మూటలు ఎంతో అవసరం. స్టేజ్ మీద ఉన్న శ్రీముఖి గారు, నవదీప్ గారు ఒక్కొక్కరు ఒక్కో మాట అయితే చెప్తారు. కంటెస్టెంట్స్ ఎవరి మాట నమ్ముతారు అనేది వాళ్ళ ఇష్టం. ముందు శ్రీముఖి గారు చెప్పిన మాట ఏంటంటే ఎన్ని మూటలు ఉంటే అంత మంచిది అని. ఆ తర్వాత నవదీప్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎక్కువ మూటలు ఉంటే నెక్స్ట్ జరగబోయే ప్రక్రియకి కష్టంగా ఉంటుందేమో అని. ఇక బజర్ అయితే మోగింది, గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఒక్కో టీం నుండి ఒక్కోరు వచ్చి మూటల కోసం పోటీ అయితే పడ్డారు. ఇక ఇప్పుడు ఆ మూటలతో జరిగే నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే స్టేజ్ మీద స్లాంట్ బోర్డ్స్ సెటప్ అయితే ఉంచారు. ఆ స్లాంట్ బోర్డ్ కి 6 హోల్స్ అయితే ఉన్నాయి. టీంలో ఉన్న ఒకరు ఆ బోర్డుపై పడుకొని పైనున్న తాడుని పట్టుకొని అయితే ఉండాలి. ఆ టీంలో ఉన్న ఇంకొక ప్లేయర్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న మూటల్ని ఆ 6 హోల్స్ లో అయితే పడేయాల్సి ఉంటుంది. లాస్ట్ లో ఆ హోల్స్ నుండి ఎన్ని మూటలు అయితే కింద పడతాయో, ఎవరి దగ్గర ఎన్ని మూటలు అయితే ఉంటాయో లెక్కించి వారిని విన్నర్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గేమ్ మధ్యలో జరిగింది ఏంటంటే పక్క టీం వాళ్ళ మూటలు కూడా తెచ్చుకొని వేరే టీం వాళ్ళు ఆడడం జరిగింది. ఎండ్ బజర్ అయితే మోగింది. అందరి మూటలు లెక్కించగా మనీష్ గారివి ఇంకా పవన్ గారి మూటలు అయితే డ్రా అయిపోయింది. ఇక మనీష్ గారి టీం కి పవన్ గారి టీం కి డ్రా అయింది కాబట్టి ఇప్పుడు టై బ్రేకింగ్ టాస్క్ అయితే పెట్టారు. ఆ టై బ్రేకింగ్ టాస్క్ ఏంటంటే ఒక బాక్స్ అయితే స్టేజ్ మీద పెట్టి ఇద్దరికి చెరొక మూటనిచ్చి ఎవరైతే ఫాస్ట్ గా కరెక్ట్ గా ఆ బాక్స్ లో ఆ మూటను వేస్తారో వాళ్ళకి ఆ పాయింట్ వస్తుందని చెప్పారు. ఈ రౌండ్ లో అయితే మనీష్ గారు విన్ అయ్యారు. మనీష్ గారి టీం విన్ అయింది కాబట్టి తన దగ్గరున్న ఎల్లో కార్డ్ ని అభిజిత్ గారు రిటర్న్ అయితే తీసేసుకున్నారు. విన్ అయిన టీం నుండి దివ్య గారు అయితే ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇప్పుడు వర్స్ట్ ప్లేయర్ ని డిసైడ్ చేసే టైం అయితే వచ్చేసింది. వర్స్ట్ ప్లేయర్ గా జ్యూరీ డిసైడ్ చేసింది శ్వేత గారిని. శ్వేత గారికి ఇది రెండో ఎల్లో కార్డ్ అన్నమాట. రెండోసారి ఎల్లో కార్డ్ అంటే విచ్ మీన్స్ రెడ్ కార్డ్ అని అర్థం. సో శ్వేత గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. తన జర్నీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇంతటితో పూర్తయిపోయింది. తన ఎలిమినేషన్ తో టాప్ 15 కాస్త టాప్ 14 అయ్యారు. ఎపిసోడ్ ఇంతటితో పూర్తవలేదు. బిందు గారు ఇప్పుడే ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటంటే అభిజిత్ గారు మనీష్ గారి దగ్గర నుండి తీసుకున్న ఎల్లో కార్డ్ ఇప్పుడు ఇంకో ప్లేయర్ కి అయితే ఇవ్వబోతున్నారు. అది ఎవరికంటే ప్రసన్న గారికి. ప్రసన్న గారికి కూడా ఇది సెకండ్ టైం ఎల్లో కార్డ్ అంటే రెడ్ కార్డ్ అన్నమాట. ఈ రెడ్ కార్డ్ ని ప్రసన్న గారు తీసుకుని ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు టాప్ 14 కాస్త టాప్ 13 అయ్యారు. ఇవాళైతే 2 ఎలిమినేషన్స్ జరిగాయి. ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇక్కడ ఏమైనా జరగొచ్చు.
అంచనాలన్నీ తారుమారవ్వచ్చు. ఇక మిగిలిన 2 రోజుల్లో ఎవరు ఎంత నిరూపించుకుంటారో చూడాల్సి ఉంది. ఇదండి మరి ఇవాల్టి 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఎపిసోడ్ 13లో జరిగింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌తో మీ ఇంటమ్మాయి మీ ముందుంటుంది. అంతవరకు మరిన్ని లేటెస్ట్ 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటమ్మాయి మీకు చెప్తుంది టాటా! బాయ్ బాయ్.